బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి ప్రమాద మృతులకు సీఎం కోటి రూపాయల పరిహారం ఇస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ పథకాలను బంద్ పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఏమయ్యారని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడం, మోసం చేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీలు ఒకటేనని అన్నారు. ఆ రెండు పార్టీలను నమ్మవద్దని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఈ సందర్భంగా మహిళతో ముఖాముఖి అయ్యారు హరీష్ రావు. రెండేళ్ల అర్థమైంది కాంగ్రెస్ వచ్చి. ఇస్నాపూర్లో ఏమన్నా జానెడంత మోరి కట్టిండ్రా? ఇంత ఒక గజమంతా సీసీ రోడ్డు పోసిండ్రా? ఎవలాపిండ్రు నిన్ను 2.5 సంవత్సరాల నుంచి? సిగాచిలో పాపం దురదృష్టవశాత్తు ఫ్యాక్టరీ పేలింది. 54 మంది చనిపోయిండ్రమ్మా. నేను లొల్లి పెట్టినాక తెల్లారి వచ్చిండు. ఏం చెప్పిండు? చనిపోయిన వాళ్ళకి మనిషికి ₹1 ఇస్తాను. ఇయ్యాలటి వరకు ఇయ్యలేదు. ₹1 ఇయ్యలే రేవంత్ రెడ్డి. మనిషా పశువా? చచ్చిపోయిన శవాల మీద ప్రమాణం చేసినోడు, మాట ఇచ్చినోడు ₹1 ఇస్తా అని చెప్తే ఇయ్యాలటికి రూపాయి ఇయ్యలే చెల్లె. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన 25 లక్షలు తప్ప రేవంత్ రెడ్డి ₹1 ఇయ్యలే.